హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరు అందరూ? మార్నింగ్ అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసానండి. ఇక్కడైతే పాలు కాచి పాలైతే తోడేస్తున్నాను. కొంచెం రైస్ ఉంటే ఆ రైస్లో కొంచెం పాలు పోసి ఇది కూడా తోడు పెడుతున్నాను. నేనైతే హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఈ పాలు ఏమన్నా కాఫీ కోసం కాస్తున్నాను. మళ్ళీ తోడేసిన గిన్నె అయితే షెల్ఫ్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ పడుకొని ఉందండి. బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్లో ఇంకోసారి అయితే వేయాలి. ఇంకో బూజులన్నీ తులిపేసి సోఫా కవర్లు అవన్నీ తీసేస్తున్నాను. మళ్ళీ ఆ బట్టలు అయిపోయినాక ఇంకోసారి వేయాలి. ఇంకో ఇల్లు చిమ్ముతున్నా దులుపుతున్నా మళ్ళీకి నచ్చదండి. వచ్చేసి అక్కడ మూలన కూర్చొని కింద నుంచి నా కాళ్ళు చూస్తుంది. దానికి అస్సలు ఇష్టం ఉండదు ఇల్లు చిమ్మటం కానీ దులపటాలు అలాంటివి. టీపై కవర్ కూడా మార్చాలి. ఆ బట్టలు అయిపోగానే వాషింగ్ మిషన్లో ఈ బట్టలు కూడా వేస్తాను. అంట్లు కూడా తోమేశానండి. చాలా వరకు పని అయిపోయినట్టే. ఇల్లు కూడా శుభ్రంగా చిమ్మేసి తుడుచుకొచ్చాను. ఏ గది కాగది. ఇంకా ఇంట్లో పని కూడా మొత్తం అయిపోయింది. మళ్ళీ చూడండి, నేను ఎక్కడుంటే అక్కడ ఉండిద్ది పాపం. అది అసలు ఎక్కడికి పోదండి నన్ను వదిలిపెట్టి. ఇంకో నా హెయిర్ బ్యాండ్ తెచ్చుకుని ఆడుతుంది. మొత్తం దాన్ని పీకి పాకం చేస్తుంది. నేను చూసుకోలేదు. ఇవ్వదంట, దాందంట అది. నాది నాది అంటున్నానని చూస్తుంది నా మొహం కల్లి. కాసేపు మళ్ళీ ఆడుకుంటున్నాను. ఇవ్వదంట నా చేతికి. ఇంక దానికి అలా ఆడటం అంటే చాలా ఇష్టం. పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే బిక్క మొహం వేసుకుని తిరుగుతూ ఉండిద్ది పాపం. అలా తీసుకుంటున్నట్టు అట్లా ఉడికిస్తూ ఉంటే బాగా ఆడిద్ది నాది నాది అని. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పొద్దున చేసిన తోడు పెట్టాను కదా పాలు, ఇంకా దద్దోజనం అయితే చేద్దామని కొంచెమేలే తోడేసాను. అదైతే తాలింపు పెట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కలిపేస్తున్నాను. ఇదైతే ఎప్పుడైనా ఒక్కదాన్నే ఉన్నప్పుడు, లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టంగా రైస్ మిగిలిద్ది కదా, మధ్యాహ్నానికి చల్లగా అయిపోయిద్ది అనుకున్నప్పుడు ఇలా పాలు పోసి తోడు పెట్టేసి తాలింపు వేసుకుంటాను. ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసి కలుపుతున్నాను. బాగా కలిపేసి పక్కన పెట్టి ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటాను. ఎండుమిర్చి తాలింపు గింజలు వేసేసాను. కొంచెం ఉల్లిపాయలు వేసాను. పచ్చిమిరపకాయలు వేసాను. మిరియాలు అయితే ఏంటో నాకు నచ్చట్లేదు, అలా వేస్తే పంట కింద పడి, అందుకని కొంచెం పొడిలాగా చేశాను. కొంచెం జీడిపప్పు వేసి కరివేపాకు వేసేసి కలిపేసుకుంటాను.
పాపకైతే ఫుడ్ పెట్టానండి మధ్యాహ్నం. అది మధ్యాహ్నం పూట ఎక్కువ పెరుగన్నం తింటుంది. ఇంకా చికెను అలాంటివి ఉన్నప్పుడు దాన్ని సపరేట్గా ఉడకబెట్టి పెడతాను. సాయంత్రం అయితే దాని ఫుడ్డే పెడతాను. ఇంకా సాయంత్రానికి అయితే నేను చట్నీ చేస్తున్నానండి. గుంట పునుగులు వేద్దామని చట్నీ చేస్తున్నాను. కొబ్బరి, వేయించిన శనగపప్పు, కారము, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వేసాను. ఇది పక్కన పెట్టేసి ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి చట్నీకి కూడా. అంతలో అట్ల పిండి తీసి దానిలో అయితే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర 1 స్పూను, వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుంటాను. కొంచెం పసుపు కూడా వేసాను. ఇంకా చట్నీకి అయితే తాలింపు పెట్టుకుంటాను. ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసేసి కరివేపాకు వేస్తాను. తాలింపు గింజలు అయితే నేను జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు కలిపేసి ఉంచుతాను డబ్బాలో పెట్టుకొని. అవి 2 స్పూన్లు వేసేస్తాను. గుంట పునుగుల పాన్ అయితే పెట్టేశానండి స్టవ్ మీద. తాలింపు అయితే కలిపేస్తున్నాను చట్నీలో. ఈ నైట్కి అయితే చట్నీ చేసి గుంట పునుగులు అయితే వేసాను. ఇవైతే వేసి ఇచ్చేస్తూ ఉంటాను. వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదా. వేసి చట్నీ వేసి ఇస్తే తింటూ ఉంటారు. మళ్ళీ వేస్తున్నాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.